మీరు చేస్తే మంచి, మేం చేస్తే చెడ. కేవలం 46 కోట్లు ఖర్చు చేస్తేనే కళ్లలో నిప్పులు పోసుకున్నారు. మరి మీ సంగతి ఏంటి? మీరు చేస్తున్నదేంటి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో ఎందుకు నిర్వహిస్తున్నారు? 200 కోట్ల ప్రజాధనం ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? రేవంత్ సర్కార్ సమాధానం చెప్పాలన్నారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా స్పందించాలంటున్నారు కేటీఆర్. ఇంతకీ మిస్ వరల్డ్ పోటీలపై బీఆర్ఎస్ కున్న అభ్యంతరాలేంటి? అధికార పార్టీ ఇస్తున్న ఆన్సర్ ఏంటి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడానికి, తెలంగాణ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ లో 72వ మిస్ వరల్డ్ పోటీల్ని నిర్వహిస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ప్రపంచ అందగత్తెల పోటీ నిర్వహిస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పోటీలకు 140 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా అంతా తెలంగాణకు వస్తోందన్నారు. తెలంగాణ టూరిజాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామన్నారు ముఖ్యమంత్రి. ఇదే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫిబ్రవరి 2023లో ఫార్ములా ఈ కార్ రేసును నిర్వహించామన్నారు కేటీఆర్. ఇందుకోసం 46 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశామని, తెలంగాణ ఇమేజ్ ను పెంచడానికి 46 కోట్లు ఖర్చు చేస్తేనే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటూ బీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేతలు దుమ్మెత్తిపోశారని మండిపడ్డారాయన. మరిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేయడం ఎంతవరకు సమంజసమంటూ నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం 200 కోట్లు ఖర్చు పెట్టడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలంటూ డిమాండ్ చేసిన కేటీఆర్, బ్రాండ్ ఇమేజ్ పేరుతో 200 కోట్ల ప్రజాధనం వృధా చేస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేసుకు ఖర్చు చేసిన 46 కోట్ల రూపాయల్లో ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచామన్నారు. అయినా సరే తనపై తప్పుడు కేసుల్ని నమోదు చేశారన్నారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండించిన కాంగ్రెస్ నేతలు తమ ప్రభుత్వానికి పేరు రావడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కు, మిస్ వరల్డ్ పోటీలకు ముడిపెట్టడం సరికాదంటున్నారు. జైలుకు వెళ్తామన్న భయంతోనే కేటీఆర్ మోకాలికి బోడిగుండుకు ముడిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు హస్తం పార్టీ నేతలు.